మయన్మార్ వద్ద అరకన్ ఆర్మీ వీళ్ళు ఎవ్వరిని కూడా విడిచిపెట్టడం లేదండి. సో మొన్న ఒక వీడియోలో బంగ్లాదేశ్కి వెళుతున్న అంటే మయన్మార్ నుంచి బంగ్లాదేశ్కి వెళుతున్న ఒక ఓడ, సో దీనిని వీళ్ళు పట్టుకొని ఈ ఓడలో ఉండే కన్సైన్మెంట్ ఉంది చూసారా, ఈ లాభాలలో మాకు వాటాలు ఇవ్వాలి, మీరు ట్యాక్స్ కట్టాలి, లేకపోతే బంగ్లాదేశ్ దాకా ఈ ఓడ వెళ్ళదు అని చెప్పి బెదిరించి భయపెట్టి నానా చిత్రహింసలు పెట్టి తర్వాత విడిచిపెట్టారు. సో ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఓడలు రావాలి అంటే ఎక్కడ, రఖైన్ స్ట్రేట్. సో ఇప్పుడు రఖైన్ స్ట్రేట్ దగ్గర అరకన్ ఆర్మీ వాళ్ళు ఉంటారు. సో ఓడలు వెళ్ళాలి అంటే ఒక భయం. మళ్ళీ మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ దాకా ఓడలు రావాలి, వాణిజ్య ఓడలు, అది కూడా కష్టమే. సో ఇప్పుడు చైనా వాడు కూడా ఇరుక్కుపోయాడు. సో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే సత్వే పోర్ట్ని అంటాం చూసారా, ఈ సత్వే పోర్ట్ ఎవరిది? భారత్ది. సో మనము నిర్మాణము చేసిన ఒక అతిపెద్ద పోర్ట్. మన దేశం నుంచి సత్వే పోర్ట్కి ఓడలు, వాణిజ్య ఓడలు వెళితే, కార్గో షిప్పులు వెళితే అరకన్ ఆర్మీ అలో చేస్తున్నారు. అంటే మన ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తే గ్రీన్ సిగ్నల్. సో మనల్ని తప్పించి వేరే ఎవరు ఉన్నా కూడా, ఏ ఓడ, చైనా ఓడే అయినా కూడా ఆపేస్తున్నారు. మీరు మా దేశంలోకి వస్తున్నారు అంటే, రఖైన్ స్టేట్ ఇవాళ ఒక దేశము కదా, మా దేశంలోకి రావాలి అంటే మీకు పర్మిషన్ ఉండాలి, మాకు ట్యాక్స్ కట్టాలి, సో మీ డాక్యుమెంట్స్ అంతా చూపించండి ఇలాగా. దాంతో ఈ మయన్మార్కి ఇది ఒక పెద్ద తలనొప్పి. ఎందుకు అంటే దగ్గర 8 బిలియన్ అమెరికన్ డాలర్స్ చైనా వాడు మయన్మార్లో పెట్టుబడి పెట్టాడు. ఇక్కడ ధాన్యవాడి అంటారు, ధాన్యవాడి నేవల్ బేస్. ఇక్కడ చైనా వాడి అతి పెద్ద ఒక నేవల్ బేస్ ఉంది. సో ఎందుకు ఉందండి అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, మీకు మయన్మార్ దాకా కూడా ఆయిల్స్ వస్తాయి. ఆయిల్స్ ఎక్కడికి వస్తాయి? చుయాఫు అనబడే ప్రాంతం. ఇప్పుడు నేను మాట్లాడుతున్న నేవల్ బేస్ చూసారా, ఇక్కడికి ఆయిల్ కన్సైన్మెంట్లు వస్తే ఇటు నుంచి చైనాలోకి ఇవి వెళతాయి. సో ఇది వీడికి చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు చైనా వాడు మీకు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టాడు? వాడికి కావలసిన అతి ముఖ్యమైన చమురు. ఈ చమురు కోసమే పాకిస్తాన్తో ఒప్పందాలు, అలాగే చమురు కోసమే మయన్మార్తో కూడా ఒప్పందం. స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పి చైనాకు మయన్మార్ మధ్య పెద్ద ఒప్పందాలు. చైనాకు సంబంధించిన ఎన్నో ప్రాజెక్టులు, కంపెనీలు, వీళ్ళందరూ ఇవాళ మయన్మార్లో వచ్చి వర్క్స్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది? అరకన్ ఆర్మీతో మయన్మార్కి ఒక యుద్ధం. మొన్నటికి మొన్న ఏమైంది? 15 టౌన్షిప్స్ని మీకు అరకన్ ఆర్మీ వాళ్ళు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇప్పుడు వీటిని విడిపించాలి. విడిపించకపోతే ఈ జుంటాకు చాలా పెద్ద సమస్యలు. ఎందుకు? బంగ్లాదేశ్ నుంచి సరుకులు రావు, చైనా నుంచి బంగ్లాదేశ్ దాకా సరుకులు వెళ్ళవు, మొత్తము కూడా అరకన్ ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఏమిటి? స్ట్రింగ్స్ ఆఫ్ పర్ల్స్. భారత్ని అష్ట దిగ్బంధంలోకి గురి చేయడానికి చైనా వాడు మయన్మార్ని కూడా వాడాలి, బంగ్లాదేశ్ని కూడా వాడాలి అనుకున్నాడు. అంటే హంటర్ లాగా తనని తాను భావించాడు. ఇవాళ ఏమైంది? హంటర్ ఈజ్ హంటెడ్. భారత్ యొక్క వ్యూహములో చైనా వాడు టోటల్గా చిక్కుకుపోయి ఉన్నాడు. మీరు కీన్గా గమనించారు అనుకోండి, అక్కడ టిబెట్ నుంచి గ్వాదార్ పోర్టు దాకా, అంటే ఏంటి, మీకు కారాకోరం రేంజ్, ఇక్కడ ఒక అద్భుతమైన హైవేని మాట్లాడాను. వాడి ట్రక్కులు, లారీలు ఇవన్నీ ఏంటి? ఆయిల్స్ తీసుకెళ్ళడానికి వాడు వేసుకున్న ఏర్పాట్లు. కానీ ఏమైంది ఫ్రెండ్స్? బలూచ్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఇలాగ ఒక 13 గ్రూపులు ఒక నెట్వర్క్గా వీళ్ళు కలిసిపోయి ఈ మార్గాన్నంతా వీళ్ళు బంద్ చేశారు. చైనా నుంచి ఒక ట్రక్ ఇటు రావడానికి లేదు, పాకిస్తాన్ నుంచి చైనాలోకి ఒక ట్రక్ వెళ్ళడానికి లేదు. టోటల్గా ఈ ఏరియాను తమ కంట్రోల్లో పెట్టుకున్నారు. దాంతో గ్వాదార్ పోర్ట్ అట్టర్ ఫ్లాప్ అయింది. సరిగ్గా ఇవాళ ధాన్యవాడి నేవల్ బేస్ అంటారు చూసారా, ఇది కూడా ఇదే పరిస్థితుల్లో అరకన్ ఆర్మీ చాలా పెద్ద లెవెల్లో చైనాపై దాడులు. అంటే ఇక్కడ జుంటాతో యుద్ధం అన్నారు, కానీ అక్కడ నష్టము ఎవరికి? చైనా వాడికి. చైనా వాడి ప్రాజెక్టులు, అక్కడ వర్క్ చేస్తున్న వర్కర్సు, ఇంజనీర్లు, అలాగే మీకు టెక్నీషియన్స్, వీళ్ళందరూ ఇవాళ చైనా వెళ్ళిపోయారు. ఎక్కడ ఎటువంటి వర్క్స్ జరగడం లేదు. అంటే అరకన్ ఆర్మీ భారత్ తరఫు నుంచి చైనాను ఆపుతుందా,
మయన్మార్ని ఆపుతుందా? బంగ్లాదేశ్కి అయితే పడాల్సిన శిక్ష క్లియర్గా పడింది. ఇవాళ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో ఆ దృశ్యాలు చూస్తే మహమ్మద్ యూనస్ తల పట్టుకొని కూర్చొని ఉన్నాడు. మనం ఏదో ఇండియాను ఎదిరిస్తే మనకు పేరు వస్తుంది అనుకున్నాము, కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మన ప్రజలే మన మీద తిరగబడ్డారు. అంటే మన చుట్టూర్తా ఒక విష వలయాన్ని వాడు పన్నాలి అని అనుకున్నాడు. కానీ మన వ్యూహము ముందు చైనా వాడు, పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడు, ఇవాళ మయన్మార్ వాడు కూడా చిక్కుకుపోయి ఉన్నాడు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. సో ఇలాంటప్పుడు చైనాను కూడా వాళ్ళు ఆపుతున్నారు అంటే మీకు అనిపిస్తుంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని తీసుకురావచ్చు కదండి. పాకిస్తాన్లో కూడా ఇదే మాట్లాడాం కదా, పాకిస్తాన్ ఆర్మీ ఒప్పుకోదు. సరిగ్గా మీకు మయన్మార్ జుంటా కూడా ఇలాగే ఆలోచిస్తారు. మీరు మా దేశంలోకి వచ్చారు అనుకోండి, ఏం జరుగుతుంది? మా మీద ప్రజలకు ఎటువంటి నమ్మకము ఉండదు. మేము ఏదో ఒక రకంగా ఈ రకాన్ స్టేట్ చూసారా, అక్కడ ఉండే టౌన్షిప్స్ని మేము మా స్వాధీనంలోకి తీసుకుంటాము అని చెప్పి వీళ్ళు ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నారు. చూడండి, ఇవాళ మనము ఈ బాలాకోట్ దాడులు చేసేటప్పుడు మోదీ గారు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఒకే ఒక విషయం చెప్పారు. మీరు నాకు క్లియర్గా చూపిస్తున్నారు, పలానా వద్ద మీకు ఈ తీవ్రవాదుల క్యాంపులు ఉన్నాయి, లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి, వీటి మీద మనం అటాక్స్ చేయబోతున్నాము అని అన్నారు. ఓకే ఫైన్. కానీ ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలు, ప్రజలు వీళ్ళ ఎవరికీ ఏం కాకూడదు. ఎందుకు? వాళ్ళు మన ప్రజలే కదా, పీఓకే మనదే కదా, పీఓకే ల్యాండ్ మనదే అన్నప్పుడు అక్కడ నివసించే వాళ్ళు కూడా మన ప్రజలు. ఈ తీవ్రవాదులు వాళ్ళని అష్ట కష్టాలకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ పని చేసిందని ఎవరు భావించకూడదని క్లియర్గా చెప్పారు. కానీ ఇక్కడ ఏమైందో చూడండి, మయన్మార్లో ఒక భాగమే రకాన్ స్టేట్. ఇవాళ అరకన్ ఆర్మీ దీన్ని ఒక విడిదేశం అంటున్నారు. మీకు మయన్మార్ జుంటా తన ఎయిర్ ఫోర్స్ను వాడి ఇక్కడ దాడులు చేసినప్పుడు 20,000 మంది మయన్మార్ ప్రజలు, రకాన్ స్టేట్లో ఉండే ప్రజలు ఎటో పారిపోయారు. అంటే నీ ప్రజల మీద నువ్వే దాడులు చేస్తున్నావు, ఎంతోమంది చనిపోవడానికి నువ్వే కారణం. ఇలాంటి ఒక దుర్మార్గము మయన్మార్ జుంటా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టే మనం అరకన్ ఆర్మీకి సపోర్ట్గా నిలబడ్డాం. మన కమిషనర్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే ఆ నాయకులను కలిసి సత్వే పోర్టుని జాగ్రత్తగా చూసుకోండి, మీ దేశంలో ఉంది, సో మేము ఇవ్వాల్సిన సపోర్ట్ ఇస్తాము, ఫండింగ్ ఇస్తాము, ఈ చుట్టుపక్కల కూడా ఈ దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళను గమనించండి, వాళ్ళు ఒకవేళ మీ జోలికి వస్తే మాకు చెప్పండి, మీకేం కావాలో మేము ఇస్తామని క్లియర్గా సత్వే పోర్టులో మీటింగ్ పెట్టి మనం చెప్పేసి వచ్చాము. ఇవాళ చైనాను కూడా మనము దెబ్బ కొట్టే ఒక పరిస్థితి ఏర్పడింది. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.